సో అపీల్ బై స్పెషల్ లీవ్ మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ద సుప్రీం కోర్ట్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ టు గ్రాంట్, ఓకే, ఇన్ ఇట్స్ డిస్క్రిషన్, అంటే దీనికి వాస్ట్ పవర్ ఇది. ఇట్ ఈస్ ఆథరైజ్ టు గ్రాంట్ ఇన్ ఇట్స్ డిస్క్రిషనరీ పవర్ అనమాట, టు గ్రాంట్ స్పెషల్ లీవ్ టు అపీల్ టు ద సుప్రీం కోర్ట్. ఓకే, స్పెషల్ లీవ్ టు అపీల్ టు ద సుప్రీం కోర్ట్ ఫ్రమ్ ఎనీ జడ్జ్మెంట్ ఇన్ ఎనీ మ్యాటర్. Any judgment, any matter passed by any court or tribunal in the country except the military tribunals and court martials. Okay, this provision అనేది special leave petition contains four aspects. Four aspects ఏంటంటే it is a discretionary power, okay, and hence it cannot be claimed as a matter of right. ఇది ఒక డిస్క్రిషనరీ పవర్ అనమాట. సుప్రీంకోర్టుకి ఇష్టమైతే సుప్రీంకోర్టుని ఇంటర్వీన్ అవుతుంది, అంతేగాని దిస్ ఇస్ మై రైట్, మీరు ఇంటర్వీన్ అవ్వాలి అని చెప్పి ఒక సిటిజన్ అడగలేడనమాట. ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పవర్ అండ్ ఇట్ కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అనమాట సుప్రీంకోర్టు నుంచి. డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అది. సో ఇట్ కెన్ బి గ్రాంటెడ్ ఇన్ ఎనీ జడ్జ్మెంట్, వెదర్ ఇట్ ఈస్ ఫైనల్ జడ్జ్మెంట్ ఆర్ ఇంటర్క్యులేట్లీ. ఒక ఇంటరిమ్ జడ్జ్మెంట్లో నుంచి కూడా సుప్రీంకోర్టుకి తీసుకొని పోయి స్పెషల్ లీవ్ పిటిషన్ గ్రాంట్ చేయొచ్చు అనమాట. సో ఇట్ కెన్ బి స్పెషల్ లీవ్ పిటిషన్ కెన్ బి గ్రాంటెడ్. సో ఇట్ కెన్ బి గ్రాంటెడ్ ఇన్ ఎనీ జడ్జ్మెంట్ ఇఫ్ ఇట్ వెదర్ ఇట్ ఇస్ అ ఫైనల్ జడ్జ్మెంట్ ఆర్ ఇంటర్క్యులేటరీ ఇంటర్లాక్యూటరీ అంట. సో ఈ ఇంటర్లాక్యూటరీ అంటే అదే ఇంటరిమ్ జడ్జ్మెంట్స్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ మే బీ రిలేటెడ్ టు ఎనీ మ్యాటర్. ఏ మ్యాటర్ అయినా ఉండొచ్చు. ఇందాకే చెప్పాము ఎనీ జడ్జ్మెంట్, ఎనీ మ్యాటర్ ఆఫ్ ద సబార్డినేట్ కోర్ట్స్. ఆ మ్యాటర్స్ ఏ మ్యాటర్స్ ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎదర్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్, ఇట్ కెన్ బి అన్ సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, ఇన్కమ్ ట్యాక్స్ మ్యాటర్స్, లేబర్ మ్యాటర్స్, రెవెన్యూ మ్యాటర్స్, అడ్వకేట్స్. ఏ మ్యాటర్ గురించి అయినా యూ కెన్ గెట్ ఎ స్పెషల్ లీవ్ పిటిషన్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏమంటే దిస్ స్పెషల్ లీవ్ పిటిషన్ can be granted against any court or any tribunal and not necessarily against a high court, of course except a military court. సో ఇది పైన చెప్పిందే మళ్ళీ మంచిగా డివైడ్ చేసి 4 పాయింట్స్లో చెప్పారనమాట పైన ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఏమంటే ఇది ఒక డిస్క్రిషనరీ పవర్, అంతేగాని యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ యూ కాంట్ క్లెయిమ్ అని చెప్పారు. సెకండ్ థింగ్ ఇట్ కెన్ బి గివెన్ ఇన్ ఎనీ జడ్జ్మెంట్ వెదర్ ఇట్ ఈస్ అ ఫైనల్ ఆర్ ఇంటరిమ్ జడ్జ్మెంట్. థర్డ్ థింగ్ ఇట్ కెన్ బి గివెన్ రిలేటెడ్ టు ఎనీ మ్యాటర్, కాన్స్టిట్యూషనల్ ఆర్ సివిల్, ప్రొసీజర్, క్రిమినల్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ matters, advocates, labor matters. Next one, it can be granted against any court or tribunal in the country and not necessarily high court, so except the military court. Very simple. So thus the scope of this provision is very very wide and it vests the Supreme Court with a plenary jurisdiction. సో ఏం లేదమ్మా ప్లీనరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఇట్ వెస్ట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ విత్ ద ప్లీనరీ జ్యూరిస్డిక్షన్ టు హియర్ ది అపీల్స్ అన్నారా. ప్లీనరీ జ్యూరిస్డిక్షన్ అంటే టు గ్రాంట్ ద స్పెషల్ లీవ్స్ అండ్ టు హియర్ అపీల్స్ అగేన్స్ట్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్, okay, for the Supreme Court, and it confers power of superior judicial superintendence over all the courts and tribunals in the territory of India, including the subordinate courts of magistrate and district judge. Subordinate courts ఏవి magistrate కోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్స్ కూడా దీని కిందకు ఉంటాయి. సో మిగతావన్నిటికీ అపిలేట్ జ్యూరిస్డిక్షన్, ఆర్డినరీ జ్యూరిస్డిక్షన్, అలా జ్యూరిస్డిక్షన్ అని పేర్లు ఉన్నాయి, రిట్ జ్యూరిస్డిక్షన్ అని ఉన్నాయి. సో లీవ్ అపీల్ బై స్పెషల్ లీవ్ అనేదాన్ని ప్లీనరీ జ్యూరిస్డిక్షన్ అంటారనమాట. అండ్ దిస్ గివ్స్ ద జుడిషియల్ సూపరింటెండెన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఓవర్ ది ఆల్ ది అదర్ కోర్ట్స్ అనమాట. Then on the exercise of this power, the Supreme Court itself has held that, Supreme Court itself ఏం చెప్పిందంటే this special leave petition, it being an exceptional and overriding power, exceptional power and అంతేకాదు సబార్డినేట్స్ నుంచి overriding power, it has been exercised sparing, it has to be exercised sparingly and with some caution అండ్ ఓన్లీ ఇన్ ద స్పెషల్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో మట్టుకే ఇది యూజ్ చేయండి అని చెప్పింది అనమాట. ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ స్పేరింగ్లీ అండ్ ఓన్లీ ఇన్ స్పెషల్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, దిస్ బీయింగ్ ఎ ఎక్సెప్షనల్ అండ్ ఓవర్ రైడింగ్ పవర్. సో beyond that it is not possible, okay, to fetter the exercise of this power by any set of formula or rule.
సో అంటే దాని ఉద్దేశం ఏమంటే ఫెటర్ అంటే దాన్ని బంధించినట్టు చైన్స్తోను బాండ్స్తోను హ్యాండ్ కఫ్స్ వేసి దాన్ని బంధించినట్టు. సో బియాండ్ దిస్, సో దీన్ని యూజ్ చేయడం ఎక్సెప్షనల్ పవర్. సో మనంతటి మనం సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవడం తప్ప యూ కెనాట్ బంధించడం, యూ కెనాట్ ఫెటర్ దిస్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. ఓకే, దిస్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ బై ఎనీ సెట్ ఆఫ్ ఫార్ములా ఆర్ రూల్స్, ఎనీ సెట్ ఆఫ్ ఫార్ములా రూల్స్తో దీన్ని బంధించలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అన్నట్టు ఫెటర్. సో దట్స్ ది స్పెషల్ లీవ్ పిటిషన్ ఆర్టికల్ 136, very important. Now let's see the appellate jurisdiction of the high courts. Okay, a high court is primarily a court of appeal. It hears appeals against the judgments of the subordinate courts functioning in its territorial jurisdiction. Okay, it hears judgments of it hears the judgment, it hears the appeals. Okay, it hears appeals against the judgments of the subordinate courts which are functioning in their territorial jurisdiction. ఇట్ హ్యాస్ హైకోర్టు యొక్క టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లోనే సబార్డినేట్ కోర్ట్స్ యొక్క అపీల్స్ వింటుంది. సో ఇట్ హ్యాస్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఇన్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. అదే మనకు సుప్రీంకోర్టులో 4 ఉన్నాయి, బట్ హైకోర్టుకి వచ్చి 2 అపిలేట్ బై ఓన్లీ సివిల్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్ ఒక్కటే ఉన్నాయన్నమాట. హెన్స్ ది అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ ఈజ్ వైడర్ దాన్ ఇట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, సో హెన్స్ ది అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ అనేది దాని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కంటే వైడర్. ఎందుకంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో దాని క్రిమినల్ అండ్ సివిల్ మ్యాటర్స్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్ని ఓన్లీ ఇవే చెప్పారు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో లేదు అని చెప్పారు కదా. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో క్రిమినల్ మ్యాటర్స్ లేవు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి వచ్చాక వెళ్ళాయి. అండ్ ద ఫోర్ హై కోర్ట్స్ అనేది దే హ్యావ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఇన్ కేసెస్ ఆఫ్ హయ్యర్ వాల్యూ. సో దీనికంటే అపిలేట్ జ్యూరిస్డిక్షన్లో అపీల్ చేసుకొని నువ్వు క్రిమినల్ సివిల్ కేసెస్ తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఇన్ దిస్ వే హైకోర్ట్స్ హ్యావ్ అ వైడర్ what is that, it has wider jurisdiction than the original jurisdiction in case of criminal and civil matters అని చెప్తున్నారు. ఓకే, hence the appellate jurisdiction of a high court is wider than its original jurisdiction. First civil matters లో చూద్దాం. సో సివిల్ మ్యాటర్స్లో ఏంటంటే ద సివిల్ appellate jurisdiction of a high court is as follows. First appeals from the orders and judgments of the district courts, additional district courts and other subordinate courts lie directly to the high court. First appeals ఏవైతే ఉంటాయో of whom, of the district courts, additional district courts and other subordinate courts. Okay, first appeals from orders and judgments of the district courts, additional district courts and అదర్ సబార్డినేట్ కోర్ట్స్, ఇవి డైరెక్ట్గా హైకోర్ట్ కిందకు వస్తాయన్నమాట. ఓకే, ఆన్ బోత్ క్వశ్చన్స్ ఆఫ్ లా అండ్ ఫ్యాక్ట్ ఇఫ్ ది అమౌంట్ ఎక్సీడ్స్ ద స్టిప్యులేటెడ్ లిమిట్. ఆన్ బోత్ ద క్వశ్చన్ ఆఫ్ లా ప్రకారంగా చూసినా ఫ్యాక్ట్ ప్రకారంగా చూసినా ఇఫ్ ది అమౌంట్ ఎక్సీడ్స్ ద స్టిప్యులేటెడ్, ఏదైతే లిమిట్ ఒకటి సెట్ చేశారో ఆ లిమిట్ దాటారంటే కింద కోర్ట్స్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ అపీల్స్ అనేవి హైకోర్టుకు వస్తుందన్నమాట. ఓకే, సివిల్ మ్యాటర్స్లో. దెన్ సెకండ్ అపీల్స్ ఫ్రమ్ ది ఆర్డర్స్ అండ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లై టు ది హై కోర్ట్ ఇన్ ద కేసెస్ ఇన్వాల్వింగ్ క్వశ్చన్స్ ఆఫ్ లా ఓన్లీ అండ్ నాట్ క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్. ఫస్ట్ ఏమో దీంట్లో ఏమో ఓన్లీ క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ లా అండ్ ఫ్యాక్ట్ అంటున్నారు. ఫస్ట్ అపీల్స్ అయితే ఆన్ క్వశ్చన్స్ ఆఫ్ లా అండ్ ఫ్యాక్ట్. సెకండ్ అపీల్స్ వచ్చి ఫ్రమ్ ది ఆర్డర్స్ అండ్ జడ్జ్మెంట్, అపీల్స్ ఫ్రమ్ ది ఆర్డర్స్ అండ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ది district courts and the other subordinate courts lie to the high courts in the cases involving questions of law only and not questions of fact. సెకండ్ అపీల్స్ అయితే ఉట్టి లా ప్రకారం న్యాయబద్ధమైన క్వశ్చన్స్ మటుకే హైకోర్టుకి అపీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ద క్యాల్కటా, బాంబే అండ్ మద్రాస్ హైకోర్ట్స్ హ్యావ్ ప్రొవిజన్ ఫార్ ఇంట్రా కోర్ట్ అపీల్స్. ఓకే, అంటే హైకోర్ట్ ఆఫ్ బాంబే నుంచి హైకోర్ట్ ఆఫ్ క్యాల్కటాకి ఇవ్వచ్చు అనమాట అపీల్. సుప్రీం కోర్ట్కి కాకుండా ఇది ఓన్లీ క్యాల్కటా, బాంబే అండ్ మద్రాస్ హైకోర్ట్స్కి మట్టుకే ఉన్న ఒక ప్రొవిజన్ ఏంటంటే ఇంట్రా కోర్ట్ అపీల్స్. ఒక కోర్ట్ నుంచి ఇంకో కోర్టుకి అపీల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్రా కోర్ట్ అపీల్స్ అనేది ఉంది ఈ 3 కోర్ట్స్కి.
Okay, so when a single judge of a high court has decided a case either under the original jurisdiction or appellate jurisdiction of the high court, an appeal from such a decision lies to the division bench of the same high court. Ade. So an appeal from such a decision, it lies to the division bench. ఏ bench కి ఇస్తారు? డివిజన్ బెంచ్ ఆఫ్ ది సేమ్ హైకోర్ట్ అనమాట. ఓకే, when a single judge of the high court has decided a case, okay, an appeal from such a decision lies to the division bench of the same high court. ఓకే సారీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే క్యాల్కటా నుంచి బాంబేకి, బాంబే నుంచి మెడ్రాస్కి పంపించడం కాదు. సారీ, ఒక జడ్జు ఒక డెసిషన్ చెప్పాడంటే అపీల్ ఎవరికి చేసుకోవచ్చు? డివిజన్ బెంచ్ ఆఫ్ ద సేమ్ హైకోర్ట్కి చేసుకోవచ్చు. ఓకే, జడ్జి అపీల్ చేసుకుంటే నెక్స్ట్ హయ్యర్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇంట్రా కోర్ట్ అపీల్ అంటే ఈ కోర్టులోనే ఒక డివిజన్ బెంచ్ అనేది ఉంటుంది. ఆ బెంచ్కి అపీల్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్ ద సేమ్ హైకోర్ట్, ఆ హైకోర్టులో ఉన్న డివిజన్ బెంచ్కి అపీల్ చేసుకోవచ్చు ఫర్ ద డెసిషన్ ఆన్ దట్. ఒక జడ్జ్మెంట్ ఇచ్చాక జడ్జ్ ఎయిదర్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ కానీ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో కానీ ఇచ్చిన, that's the thing. Okay, then appeals from the decisions of the administrative or other tribunals. Appeals from the decisions of administrative tribunals ఇచ్చిన డెసిషన్స్ కానీ అదర్ ట్రిబ్యునల్స్ ఇచ్చిన డెసిషన్స్ కానీ దే లై టు ది డివిజన్ బెంచ్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్. ఓకే, సో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఇచ్చిన డెసిషన్స్, అపీల్స్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ tribunals or other tribunals, they lie to the everki division bench of the state high courts. So appeals from the decisions of administrative tribunals or other tribunals, they lie to the division bench of the state high courts. So in 1997, okay, the Supreme Court ruled that the tribunals are subject to writ jurisdiction. Tribunals kuda they are subjected to writ jurisdiction of the high courts. So consequently, it is not possible for an aggrieved person to approach the Supreme Court directly against the decisions of the tribunals without first going to the high courts అని చెప్పారు. సో సుప్రీం కోర్ట్ 1992 జడ్జ్మెంట్లో ఏం చెప్పిందంటే రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ కిందకి ట్రిబ్యునల్స్ యొక్క జడ్జ్మెంట్స్ కూడా వస్తాయి. Okay, tribunals are also subjected to the writ jurisdiction of the high court. So consequently, it is not possible for an aggrieved citizen to directly approach the Supreme Court against the decisions of the tribunals without first going to the high court. So first మీరు high courtsకి వెళ్ళాలి. ఓకే, ట్రిబ్యునల్స్ గురించి రిట్స్ జారీ చేయాలన్నా, ఓకే, రిట్స్ జారీ చేయాలన్న ట్రిబ్యునల్స్ గురించి ఫస్ట్ మీరు హైకోర్టుకి వెళ్ళాకే తర్వాత సుప్రీంకోర్టుకి రావాలి. డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి రావడానికి వీల్లేదు ట్రిబ్యునల్స్, ఎందుకంటే ట్రిబ్యునల్స్ కూడా హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తాయని చెప్పారు. సో ఇవి సివిల్ మ్యాటర్స్. ఫస్ట్ అపీల్స్లో లా అండ్ ఫ్యాక్ట్ రెండు ఉండాలి. సెకండ్ అపీల్స్లో ఒట్టి లా ఉంటే సరిపోతుంది ఆఫ్ ద సబార్డినేట్ కోర్ట్స్. నెక్స్ట్ క్యాల్కటా, మెడ్రాస్ అండ్ బాంబేకి ఇంట్రా కోర్ట్ అపీల్ ఉంది. అంటే ఒక జడ్జ్ ఆఫ్ ద కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చాక అదే కోర్ట్ యొక్క డివిజన్ బెంచ్కి అపీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యొక్క అపీల్స్ని యూ కెన్ టేక్ టు ది డివిజన్ బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్. ఓకే, అపీల్స్ ఫ్రమ్ ద సేమ్, వీళ్ళు కూడా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఆఫ్ ది ట్రిబ్యునల్స్ అండ్ ద అదర్ ట్రిబ్యునల్స్ వాళ్ళు అపీల్స్ చేసుకున్నప్పుడు దే లై టు ది డివిజన్ బెంచ్. వాళ్ళు అపీల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ డివిజన్ బెంచ్ ఆఫ్ ది స్టేట్ హైకోర్ట్స్కే వెళ్తుందన్నమాట అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. సో సుప్రీంకోర్టు అదే చెప్పింది, ఫస్ట్ మీరు హైకోర్టుకి వెళ్ళాకే మళ్ళీ సుప్రీంకోర్టుకి రావాలి, డైరెక్ట్గా రాలేరని. దెన్ క్రిమినల్ మ్యాటర్స్లో ఏముంది? The criminal appellate jurisdiction of the High Court is as follows. First thing ఏమంటే appeals from the judgments of Sessions Court. Okay, Sessions Court and Additional Sessions Court. ఓకే, క్రిమినల్ మ్యాటర్స్ అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్. అదే క్రిమినల్ మ్యాటర్స్కి అయితే, సివిల్ మ్యాటర్స్కి అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ అన్నాం. అదే క్రిమినల్ మ్యాటర్స్కి ఎవరి దగ్గరికి వెళ్తామంటున్నారు? సెషన్స్ కోర్ట్. క్రిమినల్ మ్యాటర్స్కి ఎవరి దగ్గరికి వెళ్తాం? సెషన్స్ కోర్ట్. సో అపీల్స్ ఫ్రమ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ సెషన్స్ కోర్ట్ అండ్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ లై టు ది హై కోర్ట్ if the sentence is
1 of imprisonment for more than 7 years. Okay, if the sentence is 1 of imprisonment for more than 7 years అనమాట, సెంటెన్స్ ఇంప్రిజన్మెంట్ జైలుకి పంపిస్తే 7 years పైన అప్పుడు వెళ్ళొచ్చు. ఇట్ షుడ్ ఆల్సో బీ నోటెడ్ దట్ అ డెత్ సెంటెన్స్ పాపులర్లీ నోన్ యాజ్ ద క్యాపిటల్ పనిష్మెంట్. డెత్ సెంటెన్స్ని ఏమంటాం ఇండియాలో? క్యాపిటల్ పనిష్మెంట్. So the death sentence awarded by a sessions court or an additional sessions court should be confirmed by the high court before it can be executed. Okay, whether there is a appeal by the convicted person or not. Okay, so ఏమంటున్నారు, ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ద డెత్ సెంటెన్స్ అవార్డెడ్ బై సెషన్స్ కోర్ట్ ఆర్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ అనేది ఇట్ షుడ్ బి కన్ఫర్మ్డ్ బై ది హై కోర్ట్. ఓకే, హైకోర్ట్ కన్ఫర్మ్ చేయాలన్నమాట బిఫోర్ ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్, వెదర్ దెర్ ఈస్ అన్ అపీల్ బై ద కన్విక్టెడ్ పర్సన్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు సెషన్స్ కోర్ట్ ఉంది. సెషన్స్ కోర్టు ఒక పర్సన్కి డెత్ సెంటెన్స్ ఆర్ ద క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది. ఓకే, సెషన్స్ కోర్ట్ కానీ అడిషనల్ సెషన్స్ కోర్ట్ కానీ. సో దాన్ని అతని డెత్ సెంటెన్స్ని చేసేటప్పుడు తను ఏమంటారు, డెత్ సెంటెన్స్ని నిర్వహించేటప్పుడు అతన్ని ఉరి తీసే ముందు ఇట్ హ్యాస్ టు బి దట్ థింగ్ హ్యాస్ టు బి దిస్ కేస్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్ బై ది హైకోర్ట్. ఓకే, ఆ కేస్ హైకోర్ట్ కన్ఫర్మ్ చేయాలి బిఫోర్ ద పర్సన్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అతను ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇట్ హ్యాస్ టు బి దట్ అతని డెత్ సెంటెన్స్ ఇట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్ బై ది హైకోర్ట్ వెదర్ దెర్ ఈస్ అన్ అపీల్. కన్విక్టెడ్ పర్సన్ అపీల్ చేసుకున్నా చేసుకోకపోయినా హైకోర్ట్ అనేది దాన్ని కన్ఫర్మ్ చేయాలన్నమాట. కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు అతను అపీల్ చేసుకోకపోయినా ఇట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్ బై ది హైకోర్ట్ అనమాట. 7 years అతను అపీల్ చేసుకోకపోయినా క్రిమినల్ మ్యాటర్స్ ప్రకారం. ఓకే, 7 years అపీల్స్ ఫ్రమ్ ది జడ్జ్మెంట్స్ ఆఫ్ సెషన్స్ కోర్ట్ అండ్ అడిషనల్ సెషన్స్ కోర్ట్స్ లై టు ద సుప్రీం కోర్ట్ ఇఫ్ ద సెంటెన్స్. అపీల్స్ ఎప్పుడు ఇవ్వాలి హైకోర్టుకి? సెషన్స్ కోర్టు, అడిషనల్ సెషన్స్ కోర్ట్ నుంచి అతనికి 7 years కంటే కారాగార శిక్ష వేసినప్పుడు, 7 years కంటే ఎక్కువ 7 years జైలు శిక్ష వేసినప్పుడు అపీల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ వచ్చి డెత్ సెంటెన్స్ వేసినప్పుడు అతను అపీల్ చేసుకున్నా లేకపోయినా ఇట్ షుడ్ బి కన్ఫర్మ్డ్ బై ది హైకోర్ట్. The next point, in some cases specified in various provisions of Criminal Procedure Code of 1973, okay, in some cases, okay, specified in various provisions of the Criminal Procedure Code of 1973, the appeals from the judgment of the Assistant Sessions Court, Metropolitan Magistrate or other magistrates lie to the Supreme Court. కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయంట. Specified in there are some special cases specified in the some various provisions of the Criminal Procedure Code. So అలాంటి కేసెస్లో అపీల్స్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ది అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ కానీ, అడిషనల్ కాదు అసిస్టెంట్, పైన సెషన్స్ కోర్ట్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ చెప్పాడు ఆ పైన పాయింట్లో. సెకండ్ పాయింట్లో వచ్చి కొన్ని వాళ్ళు స్పెసిఫిక్గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మెన్షన్ చేసిన ప్రొవిజన్స్ యొక్క కేసెస్ని మట్టుకు డైరెక్ట్గా యూ కెన్ అపీల్ టు ది హైకోర్ట్ అనమాట. దేని నుంచి చూడు, అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్. ఓకే, అపీల్స్ ఫ్రమ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆర్ అదర్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ లై టు ద హైకోర్ట్. సో అపీల్స్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఇన్ సమ్ స్పెషల్ కేసెస్ the appeals from the judgments of the assistant sessions judge, metropolitan judge or other magistrates, other judicial magistrates, it can go to the high court anamata. So this is the appellate jurisdiction of the high court. Then advisory jurisdiction of the Supreme Court. అంటే the constitution article 143 authorizes the president, article 143 authorizes the president to seek the opinion of the Supreme Court in 2 categories of matter. అంటే advisory jurisdiction, దీన్ని కన్సల్టేటివ్ jurisdiction అని కూడా అంటారంట. సో ఏ ఆర్టికల్ 143 Article 143 authorizes the president to seek the opinion of the Supreme Court in 2 categories of matters. అవేంటంటే on any question of law or fact of public importance which has arisen or which is likely to arise.
okay, on any question of law or fact of public importance, on any question of law or fact of public importance which has arisen or which is likely to arise, దాంతో ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు యొక్క అడ్వైస్ తీసుకుంటాడు. ఆన్ ఎనీ డిస్ప్యూట్, సెకండ్ పాయింట్, ఆన్ ఎనీ డిస్ప్యూట్ అరైజింగ్ out of any pre-constitutional treaty or pre-constitutional agreement, covenant, engagement, sanad or any other similar instruments. So any dispute అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీ, ఏదైనా డిస్ప్యూట్ వస్తుంది అనుకో ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీ అగ్రిమెంట్స్ వల్ల, సో ఆ డిస్ప్యూట్స్ని ఎలా చేయాలని కూడా ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు దగ్గర అడ్వైస్ తీసుకోవచ్చు. అండర్ ఆర్టికల్ 143 లా 143 President has law on Supreme Court advisory jurisdiction. Then in the first case, question of law or fact of public importance, okay, in the first case the Supreme Court may tender or may refuse to tender its opinion to the President. Okay, ante so any question of law or fact of public importance which has arisen or is yet to arise అనే దీంతో సుప్రీం కోర్ట్ అనేది అది అడ్వైజ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు టు ద ప్రెసిడెంట్. ఓకే, ఇట్ మై గివ్ ఇట్స్ ఒపీనియన్ అమ్మా, ఒపీనియన్. ఓకే, ఇట్ కెన్ గివ్ ఇట్స్ ఒపీనియన్. గుర్తుపెట్టుకో, అడ్వైజ్ అనట్ల, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉన్నా కూడా దాన్ని అడ్వైజ్ ఇస్తున్నాం అనట్లేదు. ఒపీనియన్, వెరీ స్ట్రాంగ్ వర్డ్, తన ఒపీనియన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఫస్ట్ కేసులో సుప్రీం కోర్ట్ మైట్ గివ్ హిస్ ఒపీనియన్, మైట్ టెండర్ ఇట్స్ ఒపీనియన్ ఆర్ మే రిఫ్యూజ్ టు టెండర్ ఇట్స్ ఒపీనియన్ టు ద ప్రెసిడెంట్. బట్ ఇన్ ద సెకండ్ కేస్ arising out of pre-constitutional treaty, the Supreme Court must tender its opinion to the President. In both the cases, the opinion expressed by the Supreme Court is only advisory and not a judicial pronouncement. Okay, it is not a judicial pronouncement, it is just its opinion, advisory, hence it is not binding on the President. Very very important. రెండు కేసెస్లో it is only advisory and not a judicial pronouncement, and hence it is not binding on the President. The President may follow it or may not follow the opinion of the Supreme Court. However, it facilitates the government to have an authoritative legal opinion on a matter to be decided by it. Okay, this facilitates the government to have an authoritative legal, government kundali oka legal opinion, authoritative legal opinion on a matter to be decided by the Supreme Court anamata. Next, so far till 2019 the President has made 15 references to the Supreme Court under its advisory jurisdiction, article 143, also known as the consultative jurisdiction, advisory jurisdiction or consultative jurisdiction. These are mentioned below. 15 times the President has taken the advice of the Supreme Court. And Delhi Laws Act in 1951, Kerala Education Bill 1958, Berubari Union in 1960, then Keshav Singh's case relating to the privileges of the legislature, Sea Customs, Presidential Election in 1974, Special Courts Bill, Jammu Kashmir Resettlement Act 1982, Kaveri Water Disputes Tribunal 1992, Rama Janmabhoomi case 1993, consultation process to be adopted by the Chief Justice of India 1998, consultation process to be adopted by Chief Justice of India. Then legislative competence of the center and states on the subject of natural gas and liquefied natural gas in 2001. Very very important. Evarki legislative competence between the center and the states on the subject of natural gas and liquefied natural gas in 2001. The constitutional validity of election commission's decision, the constitutional validity of election commission's decision on deferring the Gujarat Assembly elections in 2002. Earthquake vachaka deferring the constitutional validity of election commission's decision on deferring the Gujarat Assembly elections in 2002. Punjab Termination of Agreements Act 2004, 2G spectrum case verdict, and mandatory auctioning of natural resources across all the sectors, and auctioning of the natural resources across all the sectors in 2012. Sorry. So ivanamata advisory jurisdiction. Then High Court doesn't have an advisory jurisdiction. Next we go to
సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది ఉందన్నమాట. సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీం కోర్ట్స్కి లేదు, బట్ హై కోర్ట్స్కి ఉంది సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్. హై కోర్ట్స్కి అయితే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, కన్సల్టేటివ్ జ్యూరిస్డిక్షన్. సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఫర్ హై కోర్ట్స్. A high court has the power of superintendence over all the courts and tribunals functioning in its territorial jurisdiction except the military courts or tribunals. సో ఇది ఆర్టికల్ 227 కిందకు వస్తుంది. ఆర్టికల్ 227. సో it is called as power of superintendence over all the courts by the high court అంటారు. power of superintendence on all the courts by the high courts. A high court has the power of superintendence over all the courts and tribunals that under its territorial jurisdiction. Okay, so thus the high court may call for returns from them. The high court may call for returns from the subordinate courts. The high court can make an issue. The high court may అంటున్నారు, it can అనట్లే. The high court may make an issue general rules and prescribe the forms for regulating the practice and proceedings of them. Okay, then the high court may prescribe forms in which books, entries and accounts are to be kept by them. Okay, in which form the books have to be kept, the entries and accounts are to be kept by the subordinate courts, అవి ఎలా పెట్టుకోవాలి, దాని ప్రొసీడింగ్స్ ఎలా జరపాలి, అండ్ హౌ టు రెగ్యులేట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ది కోర్ట్, హౌ టు రెగ్యులేటింగ్ ద ప్రాక్టీస్ అండ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ ఎలా ఉండాలి, వాటి ఫామ్స్ని ఎలా పెట్టుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఫామ్స్ని అవన్నీ చెప్తున్నా అనమాట. దెన్ టు సెటిల్ ద ఫీస్ పేయబుల్ టు ద షెరీఫ్, క్లర్క్స్, ఆఫీసర్స్ అండ్ ద లీగల్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ దెమ్. సో దీనికి ద సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో దస్ ఇట్ మే అడ్వైజ్ హౌ టు సెటిల్ ద ఫీస్ పేయబుల్ టు ద క్లర్క్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఆఫీసర్స్, లీగల్ ప్రాక్టీషనర్స్, షెరీఫ్స్. సో అది చెప్తుంది అనమాట. హై కోర్ట్ టు ది సబార్డినేట్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ ఆల్సో. courts and tribunals. So this power of superintendence of the high court is very broad. Okay, this power of superintendence of the high court anedi, it is very very broad because it extends to all the courts and tribunals, whether they are subject to appellate jurisdiction of the high court or not. Whether this power of superintendence అనేది it is very broad. ఎందుకు, whether the tribunals and courts are subject to the appellate, వాళ్ళ కింద ఉన్న జడ్జ్మెంట్స్ కానీ అవి అపిలేట్కి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఓకే, వాళ్ళ కింద వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఆల్ ది సూపర్వైజరీ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్ అయినా అవ్వకపోయినా హైకోర్టుకి, సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది ఇట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ whether they are subjected to the appellate jurisdiction of the high court or not. This is the first point. Second point ఏంటంటే, the power of jurisdiction అనేది it is broad. ఎందుకు చెప్తున్నారంటే, it covers not only the administrative superintendence but also the judicial superintendence. Okay, it not only covers the administrative superintendence, very broad, it also has the judicial superintendence. Third point, it is revisional jurisdiction. It is a revisional jurisdiction. Then దీని సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఏమంటున్నారు, ఇట్ ఈస్ అ రివిజనల్ జ్యూరిస్డిక్షన్. ఇందాక సుప్రీంకోర్టు యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ని కన్సల్టేటివ్ జ్యూరిస్డిక్షన్ అన్నారు. సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఏమో రివిజనల్ జ్యూరిస్డిక్షన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి, ఎందుకు బ్రాడ్ అంటే, ఫోర్త్ పాయింట్ వచ్చి ఇట్ కెన్ బి సువోమోటో. ఓకే, సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది ఇట్ ఇస్ సువోమోటో అంటే ఆన్ ఇట్స్ ఓన్, తనంతకు తాను టేకప్ చేయొచ్చు, అండ్ నాట్ నెసెసర్లీ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ అ పార్టీ. సో దిస్ సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది సువోమోటో, ఇట్ ఈస్ అ రివిజనల్ jurisdiction. It covers not only the administrative matters, judicial matters లో కూడా సూపరింటెండెన్స్ ఉంది. దెన్ ఇట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ కాబట్టి దీని సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది బ్రాడ్గా ఉంది. హవెవర్ దిస్ పవర్, దిస్ supervisory jurisdiction, however this power does not vest the high court with an unlimited authority over the over the subordinate courts and tribunals. Okay, this power does not vest the high court on unlimited
authority over the subordinate courts and tribunals. So it is an extraordinary power and hence has to be used more sparingly and only in appropriate cases. So usually it is limited to excess of jurisdiction, gross violation of natural justice, error of law, disregard to the law of superior courts, then perverse findings అండ్ మేనిఫెస్ట్ ఇన్జస్టిస్. సో ఇలా కింద కోర్ట్స్లో అన్యాయం జరిగినప్పుడు మట్టుకే సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది ఇందాక చెప్పాం కదా, జ్యుడిషియల్ సూపరింటెండెన్స్ కూడా ఉంటుందని. సో కాబట్టి అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇలా జరిగినప్పుడు మట్టుకే యూస్ చేయాలి. ఎక్స్ట్రాడినరీ పవర్ కాబట్టి ఓన్లీ అప్రోప్రియేట్ కేసెస్లో మట్టుకే యూస్ చేయాలి అని చెప్తున్నారనమాట. అలాంటి అప్రోప్రియేట్ కేసెస్ ఏవి? ఎక్సెస్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్. ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు ఇవ్వచ్చు. గ్రాస్ వయోలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఎర్రర్ ఆఫ్ లా, డిస్రిగార్డ్ టు ద లా ఆఫ్ సుపీరియర్ కోర్ట్స్, పర్వర్స్ ఫైండింగ్స్ అండ్ మేనిఫెస్ట్ ఇన్జస్టిస్, అలాంటప్పుడే ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఆర్టికల్ 129 టాక్స్ అబౌట్ ది కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. యాజ్ అ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ 2 powers. అవేంటి అంటే ద జడ్జ్మెంట్స్, ద ప్రొసీడింగ్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. దాని జడ్జ్మెంట్స్, దాని ప్రొసీడింగ్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ రికార్డెడ్ ఫర్ పర్పచువల్ మెమరీ అండ్ టెస్టిమోనీ. ఓకే, వాటి జడ్జ్మెంట్స్ కానీ, దాని ప్రొసీడింగ్స్, దాని యాక్ట్స్, అవి చేసే యాక్ట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, అవి చేసే పనులన్నీ దే ఆర్ రికార్డెడ్ ఫర్ ది పర్పెచువల్ మెమరీ అండ్ టెస్టిమోనీ. సో దీస్ రికార్డ్స్ ఆర్ అడ్మిటెడ్ టు బీ ఎవిడెన్షియరీ వాల్యూ. దీస్ రికార్డ్స్ ఆర్ అడ్మిటెడ్ టు బీ ఆఫ్ ఎవిడెన్స్గా సర్వ్ చేస్తాయి అన్నమాట, ఆఫ్ ఎవిడెన్షియరీ వాల్యూ అండ్ దే కెనాట్ బీ క్వశ్చన్డ్ వెన్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్. సో ఈ సుప్రీంకోర్టు రికార్డ్ చేసేవాడిని ఒక ఎవిడెన్స్ కోసం పెట్టుకున్నవే కానీ ఏదైనా కోర్ట్ ముందర సబ్మిట్ చేసినప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడానికి కాదనమాట. సో దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ లీగల్ ప్రిసిడెంట్స్ అండ్ లీగల్ రెఫరెన్సెస్. దాన్ని రెఫరెన్సెస్గా, లీగల్ ప్రిసిడెంట్స్, లీగల్ రెఫరెన్సెస్గా యూజ్ చేయడానికి మట్టుకే దీన్ని రికార్డ్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంతేగాని దాన్ని క్వశ్చన్ చేయకూడదు అనమాట. సుప్రీంకోర్టు ఇలా ఎందుకు చేసింది, అలా ఎందుకు చేసిందని. సెకండ్ పాయింట్ ఏంటంటే the Supreme Court has power to punish for the contempt of court either with simple imprisonment for up to a term of 6 months, okay, 6 months, or with a fine of up to 2000, or with both. Okay, under the court of record the Supreme Court has got the power to punish for the contempt of the court. Article 129, Article 129, a court of record, దాని కింద Supreme Court has got the power to punish for the contempt of the court either with a simple imprisonment for up to a term of 6 months imprisonment కానీ, or with a fine of up to 2000, or both కానీ. In 1991 the Supreme Court has ruled that it has power to punish for contempt not only of itself but also of the high courts, subordinate courts and tribunals functioning in the entire country. సో 1991లో వెరీ వెరీ ఇంపార్టెంట్, 1991లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో ఐ హ్యావ్ ద పవర్ టు పనిష్ ఫర్ ది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. బట్ నాకు ఒక్కడికే కాదు, నన్ను ఏమన్నా అంటేనే కాదు, నా కింద ఉన్న హైకోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్ ఎవరిని ఏమన్నా ఐ కెన్ పనిష్ ద పర్సన్ ఫర్ ద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పింది. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మే బీ అ సివిల్ కంటెంప్ట్ ఆర్ అ క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ మీన్స్, ఓకే, సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి? విల్ఫుల్ డిసొబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్. విల్ఫుల్గా నా అంతటి నేనే కావాలని డిసొబీడియంట్గా ఉంటున్నా టు అ జడ్జ్మెంట్ or order, writs or any other process of the court, or willful breach of an undertaking, okay, given to a court. Willful breach of an undertaking that is given to a court. ఏదైనా బ్రీచ్ చేసినా, కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో కాకపోయినా కావాలని విల్ఫుల్ డిసొబీడియన్స్ అండ్ విల్ఫుల్ బ్రీచ్ ఆఫ్ ఎనీ అండర్టేకింగ్ దట్ ఈస్ గివెన్ టు అ కోర్ట్. సో అలాంటప్పుడు దాన్ని సివిల్ కంటెంప్ట్ అంటారు, కావాలని చేస్తున్నా అంతే కదా. దెన్ క్రిమినల్ కంటెంప్ట్ అంటే, క్రిమినల్ కంటెంప్ట్ మీన్స్ ద పబ్లికేషన్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఆర్ డూయింగ్ అన్ యాక్ట్
which scandalizes or lowers the authority of the court. This is what Prashant Bhushan has said. He had ట్విట్టర్లో పబ్లికేషన్ ఆఫ్ ద మ్యాటర్ చేశాడు, ఆర్ డూయింగ్ అన్ యాక్ట్, పబ్లికేషన్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఆర్ డూయింగ్ అన్ యాక్ట్ పర్ఫామ్ చేయడం కానీ పబ్లికేషన్ ఆఫ్ ఎనీ మ్యాటర్ దట్ స్కాండలైజెస్ or lowers the authority of the court, which scandalizes or lowers the authority of the court. అలా చేసిన ఆర్ ఓకే or prejudices or interferences with the due course of a judicial proceeding. Prejudice అంటే లైక్ దాన్ని ఏమంటారు, బయాస్డ్. ప్రెజుడీస్ అంటే షోయింగ్ ప్రెజుడీస్ అంటే బయాస్ చూపించడం అని కూడా అనొచ్చు, సరిగ్గా విచారించకుండా చేసేది, అదర్వైజ్ హామ్ కలిగించడం. సో దీంతో ఏమంటారంటే ప్రెజుడిస్ చూపించడం అంటే కాసింగ్ హామ్ ఆర్ ఇంజురీ ఆర్ డిసడ్వాంటేజ్ అలా అనమాట, డెట్రిమెంటల్ అలా. సో showing prejudices, so in any matter of doing prejudices or interfering with the due course of the judicial proceeding, ఆ judicial proceeding కి హాని కలిగించడం కానీ హామ్ చేయడం ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ ద judicial proceeding చేసిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తారు, క్రిమినల్ కంటెంప్ట్. థర్డ్ వన్ వచ్చి ఇంటర్ఫియర్స్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఎనీ మేనర్. అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు జుడిషియల్ ప్రొసీడింగ్స్లో ఇంటర్ఫియర్ అయ్యారు, ఓకే. మళ్ళీ ఒక అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ ఇచ్చేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద జస్టిస్లో ఇంటర్ఫియర్ అయినా లేదా అబ్స్ట్రక్ట్ చేయాలనుకున్న అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఎనీ మేనర్, దెన్ ఆల్సో ఇట్ కమ్స్ అండర్ ద క్రిమినల్ కంటెంట్. సో సివిల్ కంటెంట్ అంటే విల్ఫుల్ డిసొబీడియన్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్ ఆర్ విల్ఫుల్ బ్రీచ్ ఆఫ్ అన్ అండర్టేకింగ్ ఆఫ్ ద కోర్ట్, given to a court. Criminal contempt ante doing any publication of any matter or doing an act that scandalizes or lowers the authority of the court, prejudices or interferes, harms or interferes, prejudices or interferes with the due course of the judicial proceedings or interferes or obstructs the administration of justice in any manner. So ilantivani contempt. However, innocent publication and distribution of some matter that is fair and accurate, some matter, fair and accurate report of judicial proceedings, fair and reasonable criticism, very very important word అన్నమాట ఇది. చూడు, రీజనబుల్ క్రిటిసిజం ఉండాలి. సో రీజనబుల్ క్రిటిసిజం ఉంటే దెన్ ఇట్ ఈస్ ఓకే అనమాట. ఫేర్ ఆర్ ఇన్నోసెంట్ publication, okay. Distribution of some fair and accurate report, and accurate report of the judicial proceedings, or fair and reasonable criticism of the judicial acts and comment on the administrative side of the judiciary do not account to the, and then reasonable comments on the administrative side of the judiciary do not come under the contempt of the court. ఓకే. సో అదొకటి అనమాట. నెక్స్ట్ హైకోర్టువి ఇంకా ఉన్నాయి, కంట్రోల్ ఓవర్ సబార్డినేట్స్ కోర్ట్స్. హైకోర్టుకి కూడా కోర్ట్ ఆఫ్ అకార్డ్ ఉంది. హైకోర్ట్ ఆల్సో హ్యాస్ అ కోర్ట్ ఆఫ్ అకార్డ్. అదేంటంటే as a court of record, a high court has two powers. Same, the judgments, proceedings, the acts of the high court are recorded for the perpetual memory and testimony. Okay, these records are admitted to be only of evidentiary value and it cannot be questioned when produced before any subordinate court. Okay, they are recognized as legal precedents and legal references. It cannot be questioned when produced before any subordinate courts. Second point ఏమంటే, the high court as a court of record, it has the power to punish under article what a court of accord, దీనికి ఎక్కడికి ఉంది, అదే సుప్రీం కోర్ట్కి అయితే ఆర్టికల్ 129 కింద ఇట్ కెన్ పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనమాట. ఇందాక ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పనిష్ చేయొచ్చు అని చెప్పామా, ఐ థింక్ కాదా. ఫస్ట్ పాయింట్ మ్యాటర్స్ ఆఫ్ అడ్మిరాలిటీ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వచ్చి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ కిందకు వస్తాయని చెప్పాము. సరేలే. సో కంటెంప్ట్, ద పవర్ టు పనిష్ ఫర్ ది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఎయిదర్ విత్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ సేమ్. సో దీనికి కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంది, హైకోర్టు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంది అండర్ అ కోర్ట్ ఆఫ్ రికార్డ్. సో ద ఎక్స్ప్రెషన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ బై ది కాన్స్టిట్యూషన్. హవెవర్ ది ఎక్స్ప్రెషన్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ బై ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971. అలాంటి యాక్ట్ కూడా ఉంచుడు, అదే మొన్న చదువుకునింది. సో దెర్ ఈస్ అన్ యాక్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971. సో అండర్ దిస్ the contempt of court may be civil or criminal.
సో కోర్ట్ ఆఫ్ అకార్డ్ అనేది రెండిటికి సేమ్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971 దాని కింద క్రిమినల్ కంటెంప్ట్, సివిల్ కంటెంప్ట్ రెండు ఉన్నాయి. అవి రెండు డెఫినేషన్స్ సేమ్ అనమాట. యాజ్ అ కోర్ట్ ఆఫ్ అకార్డ్, హై కోర్ట్ ఆల్సో హ్యాస్ ద పవర్ టు రివ్యూ అండ్ కరెక్ట్ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. సో యాజ్ అ కోర్ట్ ఆఫ్ రికార్డ్, ఇది సుప్రీంకోర్టుకి చెప్పలేదు, యాజ్ అ కోర్ట్ ఆఫ్ రికార్డింగ్, ఓకే, హై కోర్ట్ ఆల్సో హ్యాస్ ద పవర్ టు రివ్యూ అండ్ కరెక్ట్, దాన్ని జడ్జ్మెంట్స్ అవే రివ్యూ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్ ఆర్ ఆర్డర్ ఆర్ ద డెసిషన్ ఈవెన్ దో నో స్పెసిఫిక్ పవర్ ఆఫ్ రివ్యూ, పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ, ఆ జుడిషియల్ రివ్యూ పవర్ లేకపోయినా, ఈవెన్ దో నో స్పెసిఫిక్ పవర్ ఆఫ్ రివ్యూ ఈజ్ కన్ఫర్డ్ ఆన్ ఇట్ బై ద కాన్స్టిట్యూషన్. Okay, so the Supreme Court on the other hand has been specifically conferred with the power of review by the Constitution. Okay, so the Supreme Court ki specifically the Constitution has conferred with the power of review. Okay, but High Court doesn't have no specific power of review conferred on it by the Constitution, but danantata ade it can review and correct its own judgments, orders or decisions anamata. So next వచ్చేసి power of judicial review of Supreme Court. Judicial review is the power of the Supreme Court to examine the constitutionality of legislative enactments and executive orders of both the central and state governments. ఏవేవమ్మా legislative enactments అంటే laws. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే ఎగ్జిక్యూటివ్స్ గవర్నమెంట్ వాళ్ళు పాస్ చేసే ఆర్డర్స్ని. సో ద జుడిషియల్ రివ్యూ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు ఎగ్జామిన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ and the executive orders of the central and the state governments. Very very important sentence anamata. So on examination, if they are found to be violative of the constitution, if ante ultra virus ante an act done beyond one's legal power or authority. So ఎవరు పార్లమెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇఫ్ సుప్రీం కోర్ట్ ఫైండ్స్ అవుట్ దట్ పార్లమెంట్ ఆర్ ద అథారిటీ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ డన్ బియాండ్ దేర్ లీగల్ పవర్ ఆర్ అథారిటీ అని చెప్పి సుప్రీం కోర్ట్ కనిపించింది అనుకో, ఆన్ ఎగ్జామినేషన్ ఇఫ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఫౌండ్ దట్ ద లాస్ ఆర్ ద ఆర్డర్స్ హ్యావ్ బీన్ వయోలేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ అల్ట్రా వైరస్, దెన్ they can be declared as illegal. Okay, they can be declared as illegal, unconstitutional and invalid, that is null or void by the Supreme Court. Okay, so consequently they cannot be enforced by the government. Then the power of judicial review of the High Court. Ipudu power of judicial review of High Court chuddam. The judicial review is the power of the High Court to examine the constitutionality of the legal enactments and the executive orders of both the central and state governments. On examination, if they are found to be violative of the constitution, that is ultra vires, they can be declared as illegal, unconstitutional and invalid, null by the High Court. Consequently, they cannot be enforced by the government. So thus the phrase judicial review has nowhere been used in the constitution. Though the phrase judicial review has nowhere being used in the constitution, the provisions of Article 13 and Article 226 వచ్చి writ jurisdiction of the High Court explicitly confer the power of judicial review on the High Court. Articles 13 and Articles 226 they confer the power of judicial review on the High Court. Okay, explicit గా judicial review అనేది constitution లో మెన్షన్ చేయకపోయినా. So the constitutional validity of a legislative enactment or executive order can be challenged in a High Court on the following 3 grounds: that it infringes the fundamental rights, part 3, that it is outside the competence of the authority which has framed it, that is ultra virus, it is outside the competence of the authority that has framed it, and second one వచ్చి it is repugnant to the constitutional provisions. Repugnant అంటే incompatible with the constitutional provisions, incompatible or it is in conflict. Okay, unacceptable atla. So it is repugnant to the constitutional provisions anamata. So elanti time lo unconstitutional అని చెప్పచ్చు హై కోర్ట్స్ when the executive order or the
లీగల్ లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్ అనేది ఇట్ ఇన్ఫ్రింజెస్ ది ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3. అదే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో కూడా ఉంది. ఇట్ ఈస్ అవుట్ సైడ్ ది కంపీటెన్స్ ఆఫ్ ది అథారిటీ విచ్ హ్యాస్ ఫ్రేమ్డ్ ఇట్ అల్ట్రా వైడ్స్ అండ్ ఇట్ ఈస్ repugnant to the constitutional provisions అంటే incompatible to constitutional provisions. The 42nd Constitutional Amendment Act of 1976 curtailed the judicial review power of the High Court. ఇది గుర్తుపెట్టుకోవాలి. 42nd Constitutional Amendment Act of 1976 it curtailed the judicial review power of the High Court. It debarred the High Courts from considering the constitutional validity of any central law. However, the 43rd Constitutional Amendment Act of 1977 restored the original position. Okay, now Supreme Court ది చూస్తాం. Constitutional interpretation of the Supreme Court. The Supreme Court is the ultimate interpreter of the Constitution. It is అంతే కదా, అందుకే constitutional interpretation of the Supreme Court. It is the ultimate interpreter of the Constitution. It can be given the final version to the spirit and it can give final version to the spirit and content of the provisions of the Constitution and the verbiage used in the Constitution. So interpret చేయడం ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానీ ద వర్బియేజ్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్కి కానీ ఫైనల్ వర్జన్ ఆఫ్ స్పిరిట్ ఇవ్వచ్చు అండ్ కంటెంట్ అది సుప్రీం కోర్టే ఇవ్వగలుగుతుంది. సో వైల్ ఇంటర్ప్రెటింగ్ ద కాన్స్టిట్యూషన్ ద సుప్రీం కోర్ట్ ఈస్ గైడెడ్ బై అ నంబర్ ఆఫ్ డాక్ట్రిన్స్. ఊరికే ఏమి ఇంటర్ప్రెట్ చేయరు సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూషన్ని. ఇట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ ఈస్ గైడెడ్ బై అ నంబర్ ఆఫ్ డాక్ట్రిన్స్ అనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్ ద సుప్రీం కోర్ట్ అప్లైస్ ద వేరియస్ డాక్ట్రిన్స్ in interpreting the constitution. So that important doctrines are mentioned below. ఈ ఒక్కొక్క డాక్ట్రిన్ గురించి కూడా తర్వాత నేర్చుకోవాలి. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ వెయివర్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ territorial nexus, doctrine of pith and substance, doctrine of colorable legislation, doctrine of implied powers, doctrine of incidental and ancillary powers, doctrine of precedence, doctrine of occupied field, doctrine of prospective overruling, doctrine of harmonious construction, doctrine of liberal interpretation and all these. Okay, then what are the other powers of the Supreme Court? So besides the above powers, the Supreme Court has numerous other powers. So it decides the disputes regarding the election of the president and the vice president. In this regard, it has the original, exclusive and final authority. Very, very important. So disputes of election of the president and vice president gurinchi decide చేసేది ఎవరు? It is the Supreme Court anamata. And in this regard the Supreme Court has got original, exclusive and final authority. Okay, then second point వచ్చి it enquires into the conduct and behavior of the chairman and members of the UPSC commission. Okay, on a reference made by president refer చేసిన తర్వాత okay, the Supreme Court will enquire into the conduct on behavior of the chairman and the members of the UPSC commission on the reference made by the president. So if Supreme Court finds them guilty of the misbehavior, it can recommend to the president for their removal. Okay, for their removal. So the advice tendered by the Supreme Court in this regard is binding. It is binding on the president. So the advice about misbehavior and prove అయింది కదా, కాబట్టి this is binding on the president. Okay, so then third point వచ్చి it has the power to review its own judgments and orders. ఇందాక చెప్పాం. So it has the power, very, very important. The Supreme Court has the power to review its own judgments, okay, and orders. Thus it is not bound by its previous decision. అంటే ప్రీవియస్గా వాళ్ళు చెప్పిందే సుప్రీంకోర్టు మేమే చెప్పాం, సో దానికి బౌండ్ అయి ఉన్నామని ఏం లేదు. సో ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ది ప్రీవియస్ డెసిషన్ అండ్ ఇట్ కెన్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద జస్టిస్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్. సో ఇట్ కెన్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది justice and public welfare. So in brief, the Supreme Court is self-correcting agency. Very, very good word used. Supreme Court anedi, it is a self-correcting agency. For example, in the Keshavananda Bharati case of 1973, the Supreme Court departed from its previous judgment in the Golaknath case of 1967. So it is a self-correcting agency. Keshavananda Bharati case lo the Supreme Court of 1973 departed from its previous judgment of Golaknath case of 1967. Then next one వచ్చి Supreme Court is authorized
to withdraw the cases that is pending before the high courts and dispose them by itself. Okay, so it can also transfer a case or appeal pending before one high court to another high court. అంటే దీన్ని ఏమని చెప్తున్నారంటే, ఆల్రెడీ హైకోర్టు దగ్గర ఒక కేసు ఉంది, సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు అంటే నువ్వు విత్డ్రా చేసుకో హైకోర్టు, ఈ కేసు నేను టేకప్ చేసుకొని అండ్ ఐ విల్ డిస్పోజ్ దిస్ కేస్ అని చెప్తారు. లేదా ఒక హైకోర్టులో ఉన్న కేసుని ఇంకో హైకోర్టుకి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు పవర్ సుప్రీంకోర్టుకు ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ లా ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక లా చేసిందంటే దట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ద కోర్ట్స్. దట్ మీన్స్ it is binding on all the courts in India. Its decree or its order is enforceable throughout the country. Adi chese law, it is binding on all the courts, and that order, it is enforceable in throughout the country, in all the country. All the authorities, okay, civil or judicial authorities in the country should act in aid of the Supreme Court. All the authorities, civil authorities or judicial authorities, all has to యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్. అంటే సుప్రీంకోర్టుకి హెల్ప్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టుకే హెల్ప్ చేస్తూ యాక్ట్ చేయాలి. లాస్ట్ పాయింట్, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ జుడిషియల్ సూపరింటెండెన్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ ఫంక్షనింగ్ ఇన్ ది ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ది కంట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. So it has judicial superintendence and control over all the courts and tribunals that is functioning in the territory of this country. The Supreme Court's jurisdiction and the powers with respect to the matters in the union list can be enlarged by the parliament. Further, its jurisdiction and powers with respect to other matters can also be enlarged by a special agreement of the center and the states. Okay, its jurisdiction and powers with respect to other matters also it can be enlarged. ఏదైనా ఒక స్పెషల్ మ్యాటర్ వచ్చింది, ఓకే, స్పెషల్ అగ్రిమెంట్ చేసి, ఓకే, బై అ స్పెషల్ అగ్రిమెంట్ ఆఫ్ ద సెంటర్ అండ్ స్టేట్స్ యూ కెన్ ఎన్లార్జ్ ద జ్యూరిస్డిక్షన్ అండ్ ద పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఓవర్ దట్ స్పెషల్ మ్యాటర్స్. స్పెషల్ అగ్రిమెంట్ ఒకటి చేసుకొని, ఓకే, స్పెషల్ అగ్రిమెంట్ ఒకటి చేసి సెంటర్ అండ్ ద స్టేట్స్, బట్ త్రూ అ స్పెషల్ అగ్రిమెంట్ ఆఫ్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్, okay, so the jurisdiction of the Supreme Court can be enlarged on other matters, and the Supreme Court's jurisdiction and powers with respect to the matters in the union list kuda, with the matters in the union list, it can be enlarged by the parliament. The jurisdiction on the matters with respect to the matters in the union list can be enlarged by the parliament. ఏదైనా స్పెషల్ మ్యాటర్స్ వస్తే స్పెషల్ అగ్రిమెంట్ చేసి సెంటర్ అండ్ ద స్టేట్స్ యూ కెన్ ఎన్లార్జ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో దిస్ ఇస్ అబౌట్ ది సుప్రీం కోర్ట్ పవర్స్ అనమాట. నెక్స్ట్ హైకోర్టుకి వచ్చేసి వన్ అదర్ స్పెషల్ పవర్ వచ్చి కంట్రోల్ ఓవర్ ది సబార్డినేట్ కోర్ట్స్. కంట్రోల్ ఇన్ అడిషన్ టు ది అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అండ్ ద సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద సబార్డినేట్ కోర్ట్స్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్, a high court has an administrative control and other powers over them. Okay, so advisory, appellate jurisdiction, supervisory jurisdiction ఏ కాకుండా the high court has also got administrative control and other powers over the subordinate courts. అవేంటంటే it is consulted by the governor in the matters of appointment, other powers laga. So it is consulted, this high court is consulted by the governor in the matters of appointment, posting and promotion of the district judges in the appointment of persons to the judicial service of the state. So district judges ni appoint చేసేటప్పుడు వాళ్ళని ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పేటప్పుడు, వాళ్ళని ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జెస్కి గవర్నర్ గవర్నర్ కన్సల్ట్స్ ది హైకోర్ట్ అనమాట. అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది పర్సన్స్ ఆఫ్ జుడిషియల్ సర్వీస్ ఆఫ్ ది స్టేట్, అపాయింట్మెంట్ ఆఫ్ పర్సన్స్ టు ద జుడిషియల్ సర్వీస్ ఆఫ్ ది స్టేట్కి చేసేటప్పుడు కూడా అదర్ దెన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ద గవర్నర్ విల్ కన్సల్ట్ ది హైకోర్ట్, కన్సల్ట్ చేస్తాడు. నెక్స్ట్ పాయింట్ వచ్చి ద హైకోర్ట్ డీల్స్ విత్ ద మ్యాటర్స్ ఆఫ్ పోస్టింగ్, ప్రమోషన్, గ్రాంట్ ఆఫ్ లీవ్, ట్రాన్స్ఫర్స్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద జుడిషియల్ సర్వీస్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరు ఆఫ్ ద జుడిషియల్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ అదర్ దెన్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్. వాళ్ళ యొక్క పోస్టింగ్స్, ప్రమోషన్స్ వీళ్ళే డీల్ చేస్తారనమాట. అపాయింట్మెంట్స్ ఒక్కటి
గవర్నర్ చూస్తాడు. డిస్ట్రిక్ట్ జడ్జెస్ది పోస్టింగ్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, అపాయింట్మెంట్స్ అన్నీ గవర్నర్ చూస్తాడు. బట్ ఓన్లీ అపాయింట్మెంట్ మటుకు గవర్నర్ చేస్తాడనమాట పర్సన్స్ ఆఫ్ జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్కి. బట్ పర్సన్స్ ఆఫ్ జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ యొక్క వాళ్ళ పోస్టింగ్స్, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళకి లీవ్స్, వాళ్ళ ట్రాన్స్ఫర్స్, వాళ్ళ డిసిప్లిన్ అంతా హైకోర్ట్ డైరెక్ట్గా చూసుకుంటుంది. దెన్ హైకోర్ట్ కెన్ విత్డ్రా అ కేస్ పెండింగ్ ఇన్ ద సబార్డినేట్ కోర్ట్స్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా that require the interpretation of the constitution. It can either dispose of the case by itself or determine the question of law and return the case to the subordinate court with its judgment. సో ఇందాక మనం సుప్రీం కోర్ట్కి చెప్పినట్టే. సో ఇట్ కెన్ విత్డ్రా, నువ్వు విత్డ్రా చేసుకో ఒక లోవర్ సబార్డినేట్ కోర్ట్లో పెండింగ్ ఉన్న కేస్ని నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్పి, ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా, ఇఫ్ ఆ కేస్ ఇన్వాల్వ్స్ అ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా, నువ్వు విత్డ్రా చేసుకో, నేను డిస్పోజ్ చేస్తా అని చెప్పి, ఇట్ కెన్ if it involves a substantial question of law that requires the interpretation of the constitution. ఆ మొత్తం ఫ్రేజ్ చదవాలి. సో if the case involves a substantial question of law that requires the interpretation of the constitution, సో అది విత్డ్రా చేసుకో నువ్వు, నేను డిస్పోజ్ చేస్తా అని చెప్పొచ్చు. ఎయిదర్ అదే అన్న డిస్పోజ్ చేయొచ్చు కేసు, ఆర్ ఆ క్వశ్చన్ని తీసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ చేసి క్వశ్చన్ ఆఫ్ లాని అగైన్ దాని జడ్జ్మెంట్తో పాటు సబార్డినేట్ కోర్ట్కే రిటర్న్ చేయొచ్చు అనమాట. హైకోర్టు మటుకు అదే డిస్పోజ్ చేసి లేదా సబార్డినేట్ కోర్టు పంపించవచ్చు. బట్ సుప్రీంకోర్టులో ఏం చెప్పారు, నువ్వు విత్డ్రా చేసుకో, నేను డిస్పోజ్ చేస్తా అని చెప్పి చేస్తుంది సుప్రీంకోర్టు. దెన్ ఫోర్త్ పాయింట్, కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్ వచ్చి, ఇట్స్ లా ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ద సబార్డినేట్ కోర్ట్స్ దట్ ఈస్ ఫంక్షనింగ్ అండర్ ఇట్స్ టెరిటోరియల్ jurisdiction in the same sense as the law declared by the Supreme Court is binding on all the courts in India. So this is about the Supreme Courts anamata, High Court. అండ్ నా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న అడ్వకేట్స్ గురించి చూద్దాం. దేర్ ఆర్ 3 అడ్వకేట్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళేమో సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, ఆ తర్వాత అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఉన్నారు, నెక్స్ట్ అదర్ అడ్వకేట్స్ ఉన్నారు. 3 categories ఆఫ్ అడ్వకేట్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు ప్రాక్టీస్ లా. ఎవరెవరు సుప్రీంకోర్టులో ఎవరెవరు లా ప్రాక్టీస్ చేయొచ్చు బిఫోర్ ద సుప్రీంకోర్ట్ అనేది 3 kinds ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు. ద కేటగిరీస్ ఆఫ్ అడ్వకేట్స్ దట్ ఆర్ ఎంటైటిల్డ్ టు ప్రాక్టీస్ ద లా బిఫోర్ ద సుప్రీంకోర్టులో ఎవరెవరు లా ప్రాక్టీస్ చేయొచ్చు అని 3 ఉన్నారు. సీనియర్ అడ్వకేట్స్, అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అండ్ అదర్ అడ్వకేట్స్. ఫస్ట్ సీనియర్ అడ్వకేట్స్ చూద్దాం. సీనియర్ అడ్వకేట్స్ ఆర్ అడ్వకేట్స్ who are designated as senior advocates by the Supreme Court of India or by any High Court. They are the people who are designated by the Supreme Court of India or by any of the High Courts as senior advocates అని వాళ్ళని డెసిగ్నేట్ చేస్తారనమాట. ఓకే, డెసిగ్నేటెడ్ యాజ్, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ సీనియర్ అడ్వకేట్స్ బై ద Supreme Court of India or as High Court or any High Court. The court can designate any advocate with his consent as senior advocate if in its opinion by the virtue of his ability standing at the bar or special knowledge, okay, by the virtue of his ability and by the opinion of the courts standing at the bar, or he has the special knowledge or experience in the law. Special knowledge undali law lo, or he has experience in the law, and the said advocate is deserving of such distinction. Okay, the said advocate is deserving such distinction. Then a senior advocate is not entitled to appear without an advocate on record in the Supreme Court or without a junior in any court or tribunal in India. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సీనియర్ అడ్వకేట్స్ కంపల్సరీ ఒక వాళ్ళతో పాటు హీ షుడ్ హ్యావ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్. ఓకే, సో సీనియర్ అడ్వకేట్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్, అతను సుప్రీంకోర్టు ముందర అపియర్ అయ్యేటప్పుడు హీ షుడ్ హ్యావ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అలాంగ్ విత్ హిమ్. అదే హైకోర్ట్స్ ఆర్ ఓకే ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆర్ వితౌట్ అ జూనియర్ ఇన్ ఎనీ అదర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్స్ ముందర అపియర్ అవ్వాలన్నా, ఎనీ అదర్ కోర్ట్ ముందర అపియర్ అవ్వాలన్నా ఒక జూనియర్ ఉండాలి అతనితో పాటు. ఓకే, ఒక జూనియర్ ఉండాలి ఆర్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఉండాలి. సుప్రీంకోర్టులో అపియర్ అవుతున్నారంటే అంటే వాళ్ళ అసిస్టెన్స్ ఉండాలి. సో సీనియర్ అడ్వకేట్ ఈజ్ ఆల్సో నాట్ ఎంటైటిల్డ్ టు యాక్సెప్ట్ ఇన్స్ట్రక్షన్స్
Okay, he cannot accept the instructions to draw pleadings or affidavits, advise on evidence, or do any drafting work on an analogous kind in any court or tribunal in India, or undertake a conveyancing work of any kind whosoever. But this prohibition shall not extend to settling any such matter as aforesaid in consulting with a junior. But this prohibition shall not extend to settling any matter without in consultation as aforesaid in consultation with a junior. ఇది నాకు అర్థం కావట్లేదే. సో ఏదో కొన్ని రకాల వర్క్స్ చెప్తున్నారు. హీ ఈజ్ ఆల్సో నాట్ ఎంటైటిల్ టు యాక్సెప్ట్. అతను యాక్సెప్ట్ చేయలేడు అనమాట ఎనీ ఇన్స్ట్రక్షన్స్, ప్లీడింగ్స్కి కానీ అఫిడవిట్స్కి చేయమని కానీ, అడ్వైజ్ ఆన్ ది ఎవిడెన్స్ పైన అడ్వైజ్ ఇవ్వండి, ఏదైనా డ్రాఫ్టింగ్ వర్క్ చేసి ఇవ్వండి ఆఫ్ అన్ అనలాగస్ కైండ్ ఇన్ ఎనీ కోర్ట్. డ్రాఫ్టింగ్ వర్క్ చేసి ఇవ్వండి, ఏదైనా డ్రాఫ్ట్ చేసి ఇవ్వండి కేస్ గురించి ఎనీ సబార్డినేట్ కోర్ట్స్లో, ఎనీ కోర్ట్ ఆఫ్ ఇండియా కానీ ట్రిబ్యునల్లో కానీ, ఆర్ ఎనీ కన్వేయన్సింగ్ వర్క్ తీసుకోండి ఆఫ్ ఎనీ కైండ్ కానీ చేయండి అనే పనులు చేయకూడదు. ప్లీడింగ్స్ కానీ హీ ఈజ్ నాట్ ఎంటైటిల్ టు ఏదైనా అతనికి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకూడదు సీనియర్ అడ్వకేట్కి రిగార్డింగ్ ప్లీడింగ్స్కి కానీ, అఫిడవిట్స్ రాయమని కానీ, అతన్ని ఎవిడెన్స్ పైన అడ్వైస్ చేయమని కానీ, ఏదైనా డ్రాఫ్టింగ్ వర్క్ చేసేమని కానీ, అనలాగస్ కైండ్ ఆఫ్ డ్రాఫ్టింగ్ వర్క్ ఎనీ కోర్ట్స్లో కానీ అలాంటి పనులు సీనియర్ వాళ్ళకి చెప్పకూడదు. సో బట్ దిస్ ప్రొహిబిషన్ షల్ నాట్ ఎక్స్టెండ్ టు సెటిలింగ్ ఎనీ సచ్ మ్యాటర్. ఏదైనా మ్యాటర్ సెటిల్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఇవి ఉండదన్నమాట. ఏదైనా మ్యాటర్ సెటిల్ చేసుకునేటప్పుడు అతని జూనియర్తో కన్సల్ట్ చేసి ఇలాంటి ప్రొహిబిషన్ ఏది ఉండదన్నమాట. సో దట్ ఈస్ సీనియర్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్. ఓన్లీ దీస్ అడ్వకేట్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు ఫైల్ any matter or document before the Supreme Court. They can also file an appearance or act for a party. They can also file an appearance or act for a party in the Supreme Court. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అంటే వీళ్ళు రికార్డ్ చేసేవాళ్ళు అని అర్థం. ఓకే, సో వీళ్ళే, దీస్ ఆర్ ది అడ్వకేట్స్, వీళ్ళే దే కెన్ ఫైల్ ఎనీ మ్యాటర్ ఆర్ ద డాక్యుమెంట్ బిఫోర్ అ సుప్రీం కోర్ట్. These are the people who will file the records or documents. They will file any matter or any documents before the Supreme Court. They are the persons who file an appearance of a party, okay, or act for a party in the Supreme Court. Appearance, act, file the matter or any document before the Supreme Court. In all matter, document, appearance or act for a party in the Supreme Court. Other advocates, so these are the advocates whose names are entered on the roll of any state bar council maintained under the Advocates Act of 1961. అదర్ అడ్వకేట్స్, ఇప్పుడు మమ్మీ చెప్తాను చూడు బార్ కౌన్సిల్ మెంబరు అని, ఈమె విష్ణువందన ఆంటీ. సో ఆమె అదర్ అడ్వకేట్స్ అనమాట. బికాస్ షీ ఈజ్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ స్టేట్ బార్ కౌన్సిల్ mentioned under the Advocates Act of 1961, and these advocates, they can appear and argue on any matter on behalf of a party in the Supreme Court. Okay, they can appear and they can argue on behalf of anyone in the Supreme Court, but they are not entitled to file any document or matter before the Supreme Court. Will appear avvachu, argue cheyochu party pen, but they cannot file a document or a matter before the Supreme Court anamata.